కేరళలో కమ్యూనిస్టులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే 2001లో వీళ్ళకి 30.4% ఓట్లతో 32 సీట్లు వచ్చినాయి. 2006 వచ్చేటప్పటికి 39.9% ఓట్లకి పెరిగిపోయారు. ఏకంగా 81 సీట్లతో అధికారంలోకి వచ్చారు. 2011లో 38.2 కేవలం 0.7% తగ్గి 60 సీట్లు సాధించారు. అప్పుడు కూడా అయితే 140 రావాలి కాబట్టి అక్కడ ఓ 10 సీట్లు తగ్గినటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షమే. 2016కు వచ్చేటప్పటికి అధికారంలోకి వచ్చారు కానీ ఓటింగ్ శాతం పడిపోయి 36కి పడిపోయింది. అప్పుడే గ్రహించాలి ఎందుకు జరుగుతోంది ఇది అన్నటువంటిది. అయినా గ్రహించలేదు. 2021కి వచ్చేటప్పటికి ఇంకా తగ్గిపోయింది పర్సంటేజ్ 34.3%. సీట్లు 79 2 పెరిగినాయి అన్నటువంటి సంతోషంతో ఉన్నారు. అప్పుడు కూడా ఆత్మవిమర్శ చేసుకోలేదు. ఓటింగ్ పర్సంటేజ్కి పక్కన పెట్టేసి మనం అధికారంలోకి వరుసగా 2 సార్లు వచ్చాం కదా. ఇప్పుడు చూస్తే 28.4% పడిపోయింది, 35 సీట్లకు పడిపోయింది. ఎందుకు ఇలా అన్నది ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుంటారా అంటే చేసుకోరు. కానీ అవినీతి పెరిగిపోవడం, ఆశ్రిత పక్షపాతం పెరిగిపోవడం, అహంకారపూరిత ధోరణి విజయానికి కూడా పాకడం సమస్య కూర్చుంది.